ప్రభునందు పిల్లరా, ఈ రీతిగా మరి ఈ దినం మనం దేవుని సన్నిధిలో కలిసి దేవుని మనం స్తుతించటకు ప్రభు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవుని మనం స్తుతించుకుందాము. అలాగే దేవుని వాక్యంలో నుండి యోధా రాసిన పత్రిక చూడండి. యోధా రాసిన పత్రిక 3వ వచనం చదువుకుందామండి. 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ప్రియరా, యోధా అనే ఈ భక్తుడు మరి యేసుక్రీస్తు సోదరుడు అని మనకు తెలుసు. యాకోబు, యోధా అన్నదమ్ములు. అలాగే వీరిద్దరూ యేసుక్రీస్తుకి సోదరులుగా ఉన్నారు. అయితే యోధా యేసుక్రీస్తులో ఉన్న శక్తిని గ్రహించాడు. యేసుక్రీస్తులో ఉన్న ఆ పరలోక సంబంధమైన విషయాలను బాగా గ్రహించి దేవునిని గౌరవించటము, ఆయనను సేవించటము, అలాగే ఆయనకు దాసుడుగా ఉండి ఆయనను ఘనపరచాలి అని తీర్మానం చేసుకున్నాడు. మనం చూస్తున్న రీతిగా యోధా రాసిన పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఇది. అయితే ఈ ఒక్క అధ్యాయంలో చాలా అమూల్యమైన విషయాలు స్పష్టంగా ఉన్నాయి. మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే మారు మనసు పొందని వారికి సలహాలు ఇచ్చాడు. దేవుణ్ణి అసలు తెలుసుకోనని అన్యులైన వారికి ఇక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి. అలాగే రక్షణ పొందిన వారికి, ఆత్మలో బలపడాలి అని అనుకున్న వారికి మరికొన్ని సలహాలు ఇచ్చాడు. అలాగే ఆత్మలో జారిపోయి మరలా తిరిగి లేవాలి అని అనుకున్న వారికి సలహాలు ఇచ్చాడు. ఎవరికి తగిన సూచనలు ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు యోధా ద్వారా అందరికీ అనుకూలమైన అవసరమైన మాటలు ఈ ఒక్క పత్రికలో, ఈ ఒక్క చాప్టర్లోనే ఇన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ప్రియులరా, ఇదంతా ఎలా జరిగింది అనంటే, యోధా తనను తాను యేసుక్రీస్తుకి దాసుడుగా అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తుకి దాసుడుగా అప్పగించుకున్నాడు. అందుకనే మొదటి వచనంలో ఏమని చదువుతున్నామండి? యేసుక్రీస్తు దాసుడను. ప్రియరా, గమనించండి. దేవుని దాసుడిగా ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డల్లో ఒక భారం పెడతాడు. అదేమిటంటే, తనను ఎరిగిన బిడ్డలు, తనకు తెలిసిన వారు, అలాగే తన తరములో ఉన్న ప్రజలకు నేను ఏమైనా ఈ ప్రభు మాటలు చెప్పి వారిని ఆత్మలో రక్షించాలి అనే భారాన్ని దేవుడు తన దాసుల హృదయాల్లో పెడతాడు. అందుకనే యోధా హృదయంలో ఏమని పెట్టాడు అని అంటే, ఇక్కడ 3వ వచనంలో చూస్తే ప్రియులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా. కాబట్టి ఇది పలకరింపు లాంటిది, సంబోధన. కావున ఒక వ్యక్తి ఇతరులను పలకరించబోయే ముందుగా
ఆ మొదటి మాట ఆ వ్యక్తి యొక్క స్పిరిచువాలిటీని చూపిస్తూ ఉంటుంది. ప్రియులారా అనే పదము ఆయన ఆత్మీయుడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునంతులారా, మనం మాట్లాడే భాషను బట్టి మన ఆత్మీయత కూడా తెలుస్తూ ఉంటుంది. అందువలన ఈ ప్రజలను ప్రియులారా అని పలకరించి తర్వాత ఏమని రాస్తాడంటే, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ప్రభునంతులారా, ఇక్కడ మనం యోధా రాస్తున్న ఈ మాటలో ఏమని ఉంది అంటే, మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. మిమ్మును వేడుకొనుచు అంటున్నాడండి. వేడుకొనుచు అనే మాట మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచు. ఎందుకు? ఏం వేడుకుంటున్నాడు ఈ యోధా? ఏం వేడుకుంటున్నాడు? దేవిష్యం బ్రతిమలాడుకుంటున్నాడంటే, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధను మీరు కూడా ఈ బోధలో ప్రవేశించాలని, దీనికోసం మీరు పోరాడాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంటే మనము ఆత్మలో ఎదగాలి అని, మన ఆత్మలో వర్ధిల్లాలి అని, అందుకు తగిన రీతిగా మీరు కోరుకుంటే కాదు కానీ దానికి సంబంధించి కొంత పోరాడాలి అని కూడా యోధా హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే ప్రియులారా, మనం భక్తిలో ఎదగాలి అనుకుంటాం. మనం చాలాసార్లు మనం ఆత్మీయంగా ఉండాలి, ప్రభువులో ఎదగాలి, దేవునిలో వర్ధిల్లాలి, దేవునితో నడవాలి అని మనం కోరుకుంటాం. మన కోరిక మంచిదే, కానీ కోరికకు తగిన ప్రయత్నం కూడా ఉండాలి. ఆ కోరికకు తగిన ఆ ట్రయల్స్, ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. ఈ ట్రయల్స్నే ఇక్కడ పోరాడాలి అని రాయబడి ఉంటుంది. అంటే మనం అనేక ప్రయత్నాలు చేస్తూ, నేను ప్రభువులో ఎదగటానికి ప్రయత్నాలు చేయాలి, దేవుడు నీతో మాట్లాడాలి అనే కోరిక మనలో ఉంది అనుకోండి. దానికి ఏం చేయాలి మనం ప్రయత్నం? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా నాతో మాట్లాడు అని నిన్ను నీవు తగ్గించుకొని కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభువు నీతో మాట్లాడతాడు. అది నీవు పోరాడటం అంటే. ప్రభువు మాట్లాడాలనే కోరిక అయితే ఉంది, కానీ నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు పోరాడట్లేదు, నువ్వు ప్రయత్నం చేయటం లేదు. అందువలన దేవుని కార్యాలు జరగవు. అయితే ఇక్కడ మీరు పోరాడాలి అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, అనగా మీరు ఆత్మలో వర్ధిల్లాలి. ఈ యోధా పత్రిక అంతా కూడా మీరు ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి, మీరు ఆత్మీయంగా బలపడుతూ ఉండాలి అని వేడుకుంటున్నాడండి, బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ప్రభునంతులారా, మన జీవితాల్లో కూడా దేవునిని మనం వేడుకుంటా ఉండాలి. నీ బాల్యకాలము నుండి, నీ యవ్వన కాలము నుండి, నీ ఉన్న వయస్సులో నుండి, నీ స్థితిలో నుండి, నీ ఉంటున్న పరిస్థితుల్లో నుండి దేవునిని నువ్వు వేడుకుంటున్న వ్యక్తిలాగా ఉండాలి. అంటే దేవుని బ్రతిమలాడుకుంటా ఉండాలి. దేవుని బ్రతిమలాడుకున్నప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయండి. నిజముగా మనం దేవుణ్ణి బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తూ పట్టుదలగా మొరపెడతా ఉంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆ ఆశ్చర్య కార్యము యోధాలో జరిగింది కాబట్టి మీలో కూడా జరుగుతుంది. మీరు పోరాడండి, మీరు దేవునితో పోరాడి ప్రయత్నం చేయండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు. ప్రియరా,
దేవునితో వేడుకోవటం అంటే, బ్రతిమలాడుకోవటం అంటే అది మనకు చాలా ఆశీర్వాదకరమైన విషయం. చూడండి, ఒక కుటుంబాన్ని మీకు చూపిస్తాను. వాళ్ళు ఎవరిని వేడుకున్నారో చూద్దాం. దేవుని వాక్యములో న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా. పిల్లలు, ఇక్కడ మనం చూస్తున్న ఈ కుటుంబం ఎవరయ్యానంటే మానోహ అనే వ్యక్తి. ఈ మానోహ ఎవరు? సంసోను యొక్క తల్లిదండ్రులు. మానోహ భార్య. ఈ మానోహ భార్య వీరిద్దరికి కొంచెం భక్తి ఉన్నది. భార్యాభర్తలు, కానీ ఇద్దరికీ కొంచెం భక్తి ఉన్నది. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్నది వీళ్ళకి. అయితే వీరిద్దరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే భార్య తన భర్త అయిన మానోహ కంటే కొంచెం ఎక్కువగా ప్రార్థన చేసే స్థాయిలో ఉంటా ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థన చేసేవాళ్లే, కానీ మానోహ భార్య ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నది. పిల్లరా, గమనించండి, కుటుంబీకులైన మన జీవితాలలో భర్తకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, భార్యకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అనంటే భర్తకు ఇంటికి బయట, అవుట్డోర్, ఇంటికి బయట పనులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆఫీస్ డ్యూటీ కానివ్వండి, లేక తను చేసే వృత్తిని బట్టి వెళ్ళవలసిన మనుషులు కానీ చూడాల్సిన మనుషులు, బయట పనులు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీకి ఎక్కువగా ఇంటిలో బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు ప్లస్ ఎక్కువగా ఇంటిలో బాధ్యతలు ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి కుటుంబమే ఈ కుటుంబం, మానోహ భార్య. అయితే ఇంటిలో ఉంటున్న ఈ స్త్రీ తన భర్త కంటే ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతా ఉన్నది. ఎక్కువగా దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నది. కావున స్త్రీలైన వారు మీ గృహాలలో ఉంటూ ఎక్కువగా దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉంటే అది మీ కుటుంబానికి చాలా ఆశీర్వాదముగా ఉంటుంది. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును అనే వాక్యము ఏమిటి అనంటే, నువ్వు ఎక్కువగా నీ ఇంటిలో ప్రార్థనతో నింపుతూ ఉండాలి, దేవుని భయభక్తులతో నింపబడతా ఉండాలి. అలాగూ వాక్యముతో, ప్రార్థనతో నీ ఇంటిని నింపుకుంటా ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల మన గృహాల్లో మనం చూస్తాం. అయితే ప్రియులారా, వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? 2వ వచనంలో చూస్తే, అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై. ఇక్కడ గమనించండి, ఈ మానోహ భార్య ఇద్దరు, అయ్యా మాకు బిడ్డలనివ్వండి అని ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రార్థన చేశారు. కానీ ప్రార్థన చేసిన తర్వాత, దేవుణ్ణి వేడుకున్న తర్వాత దేవదూత ఆ మానోహ భార్య దగ్గరకు వచ్చి ప్రత్యక్షమయ్యాడు.
దేవుని దూత వచ్చే సమయానికి మానోహ గారు అక్కడ లేడు. మానోహ అక్కడ లేడు. ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయాడు. దేవుని దూత అయితే వచ్చాడు, కానీ దేవుని దూత వచ్చే సమయానికి మానోహ లేడు. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం, మనోహలాగా మనం కూడా ప్రార్థన చేస్తాం. కానీ మన ప్రార్థనకు జవాబు వచ్చే సమయానికి, మన ప్రార్థనకు దేవుడు ఫలితాన్ని ఇచ్చే సమయానికి, మనం దేవదూతలు మన ఇంటికి వచ్చే సమయానికి మనం కనిపెట్టట్లేదు. మనం ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం. చాలాసార్లు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు జవాబు ఇవ్వబోయే సమయానికి మనం అక్కడ ఉండటం లేదు. మానోహ పరిస్థితి అదే. ప్రార్థన అయితే చేశాడు దేవుని సహాయము కావాలని, కానీ దేవదూత వచ్చి సహాయం చేయబోయే సమయానికి, మాట్లాడబోయే సమయానికి ఆయన అక్కడ లేడు. ఈ స్త్రీతో చెప్పాడు, మానోహ భార్యతో చెప్పాడు, అమ్మా నేను నీ కుమారుని ఇవ్వబోతున్నాను, కాబట్టి నీ కుమారుడు నాజీరు చేయబడ్డాడు, ఈ రీతిగా జీవించాలి. నువ్వు అప్పటి వరకు ద్రాక్షారస సంబంధమైనది ఏది తినకూడదు, త్రాగకూడదు. నీకు కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు ద్వారా ఇశ్రాయేలులందరూ రక్షింపబడతారు అని మానోహ భార్యకు దేవదూత చెప్పి దేవదూత వెళ్ళిపోయాడు. చూసారా, దేవదూత వెళ్ళిపోయిన తర్వాత మరలా మానోహ ఇంటికి వచ్చాడు. అప్పుడు తన భార్య అంటుంది, ఏమండి మనిద్దరం ప్రార్థన చేసాం కదా, మనిద్దరం దేవుణ్ణి అడుక్కున్నాం కదా, వేడుకున్నాం కదా, దేవదూత వచ్చి నాకు కనబడి ఎలాగో చెప్పాడు అని అంటా ఉన్నది. ప్రభునంతులరా, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సహజంగా ప్రతి గృహంలో భార్య భర్త మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు చాలా విషయాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఫైనాన్షియల్ విషయాలు మాట్లాడుతూ ఉంటాం, కొన్నిసార్లు లోకంలో డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఈ మానోహ భార్య ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. వీళ్ళ సంభాషణ ఎలాంటి సంభాషణగా ఉందంటే, మానోహ భార్య తన భర్తతో చెబుతా ఉంది, దేవదూత నా దగ్గరకు వచ్చి నాతో ఎలాగో చెప్పి వెళ్ళాడు అని దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నది. దేవుడు వచ్చాడు, నాతో మాట్లాడాడు, నీకు కుమారుని ఇవ్వబోతున్నానమ్మా, ఆ కుమారుడు పుట్టే వరకు మరి నీవు ద్రాక్షారస సంబంధమైనది ఏది త్రాగటానికి వీల్లేదు. అలాగే అతన్ని నేను నాజీరు చేశాను, అతన్ని నేను వ్రతపుత్రుడిగా ఎంచుకున్నాను, అతని ద్వారా నేను ఇశ్రాయేలులను రక్షిస్తాను. కాబట్టి నీ గర్భాన ఎలాంటి గొప్ప బిడ్డ రాబోతున్నాడు, సంసోను రాబోతున్నాడని ఈ మాటలన్నీ తనకు చెప్పాడు. అయితే ఈ మాటలు తన భర్త వినలేదు, భార్య మాత్రమే విన్నది. అయితే ఈ మాటలు తన భర్త కూడా వినాలి అని దేవుడు చెప్పిన మాటలు తన భర్తకు చెబుతా ఉన్నది. దేవుడు చెప్పిన మాటలు మాట్లాడుకుంటా ఉంది. ప్రభునంతులారా, మన కుటుంబానికి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అంటే, భార్యాభర్తలు సంభాషించుకునే సమయంలో దేవుని మాటలు మనం సంభాషించాలి. దేవుని మాటలను మనం మాట్లాడుకుంటూ ఉండాలి. నీవు దేవుని మాటలు, భర్తగా నువ్వు దేవుని మాటలు నీ భార్యతో చెప్పాలి. ఒక భార్యగా నీవు దేవుని మాటలు నీ భర్తకు చెప్పాలి. తల్లిదండ్రులుగా మీరు దేవుని మాటలు మీ పిల్లలకు చెప్పాలి. పిల్లలు తల్లిదండ్రులతో దేవుని మాటలు మాట్లాడాలి. అనగా మన సంభాషణ దేవుని సంభాషణగా మన గృహాలలో ఉండాలి. అనేక రకాల సంభాషణలు వస్తాయి, కానీ దేవుని సంభాషణ మన ఇళ్లల్లో రావాలి. ఈ దేవుని సంభాషణ ఎప్పుడైతే మన ఇంట్లో వస్తుందో ఆ కుటుంబానికి బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. ప్రభునంతులారా, ఈ
మరి దేవదూత వచ్చి నాతో మాట్లాడాడు అన్న సంగతి ఎప్పుడైతే తన భార్య ఈయనకు చెప్పిందో, వెంటనే ఈయన ఏం చేశాడో చూడండి. ఒక ప్రార్థన చేస్తున్నాడు. 8వ వచనం చూడండి దయచేసి. 8వ వచనం. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను. పిల్లలు గమనించండి, మానోహ 3వ వచనంలో ప్రార్థన చేశాడండి. 3వ వచనంలో ప్రార్థన చేశాడు, ప్రభువా మాకు మీరు కనబడండి, మాకు గర్భఫలం ఇవ్వండి అని అక్కడ వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాడు. అయితే దేవదూత వచ్చి మాట్లాడే సమయానికి మానోహ అక్కడ లేడు, మిస్ అయ్యాడు. ఇప్పుడు తన భార్య, ఏమండి మీరు లేని టైంలో దేవదూత నా దగ్గరకు వచ్చాడు, నాతో మాట్లాడాడు, ఇలాగూ చెప్పాడు అని చెబితే ఆ మాటలు వినగానే మానోహకు మరలా ఆశ వచ్చి మరలా 2వసారి 8వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు? నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. పిల్లరా, మన కుటుంబంలో దేవునిని వేడుకోవటం అనేది చాలా ముఖ్యం. దేవునిని మనం వేడుకోవాలి. మన కుటుంబంలో ఎప్పుడైతే ఈ మానోహ కుటుంబంలాగా ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుని వేడుకుంటామో, దేవదూతలు మన గృహాలకు వస్తారు. తల్లిగా తండ్రిగా మీరు దేవుని సన్నిధిలో వేడుకోవటం ప్రారంభిస్తే, ప్రార్థన చేయటం నేర్చుకుంటే, దేవుని దగ్గర మొర్ర పెట్టటము కనుక మనం నేర్చుకొని అమలు చేస్తూ ఉంటే దేవదూతలు మన ఇంటికి వస్తారు. దేవదూతలు మన ఇంటికి వస్తారండి. అది మనం ప్రార్థన చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది. సరే ప్రభా, నా భార్యతో నువ్వు మాట్లాడేవంట కదా, మరలా ఒకసారి నాకు కనబడయ్యా, నాకు చెప్పయ్యా అని అడుగుతూ ఉంటే, అలాగూ దేవుణ్ణి అడుగుతూ ఉంటే, ఇప్పుడు 2వసారి కూడా దేవుడు కనబడ్డాడండి. 9వ వచనం చూడండి. దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. పిల్లరా, మానోహ ఎలాంటి వాడంటే ప్రార్థన చేస్తున్నాడు, కానీ 2వసారి కూడా దేవదూత మానోహ భార్య దగ్గరకు వెళ్ళి దర్శించే సమయానికి 2వసారి కూడా ఈయన లేడండి. కాబట్టి దేవుని వాక్యానుసారంగా పురుషులమైన మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. భార్య ప్రార్థన చేస్తుంది, భర్త ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవదూత వచ్చే సమయానికి ఆ స్త్రీ మాత్రమే ఉంటుంది. ఈ పురుషుడు మానోహ ఏదో పని మీద ఎక్కడికో వెళతా ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. 2వసారి కూడా దేవదూత అక్కడికి వచ్చాడు. వచ్చి మాట్లాడేటప్పటికి ఈ మానోహ అక్కడ కూడా లేడు. మరలా చెబుతా ఉంది, అయ్యా దేవదూత వచ్చాడు, నాతో మాట్లాడాడు, మరి ఇలాగ చెప్పాడు అని అంటే, 2వసారి కూడా మిస్ అయ్యానేనని మానోహ బాధపడతా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, 3వసారి మరలా దేవుని దూత దగ్గరకు వెళ్ళి, అయ్యా నా భార్యతో మాట్లాడింది మీరేనా? పుట్టబోవు బిడ్డకు ఏమి చేయాలి అని అడిగినప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ వచ్చాడు. అనగా ఈ కుటుంబాన్ని మనం చూస్తే దేవదూత భార్యతో మాట్లాడింది, అలాగే భర్తతో కూడా మాట్లాడినాడు. దేవదూత ఇద్దరితో మాట్లాడాడు. ఈ కుటుంబంలో
దేవుని ఆశీర్వాదం ఉన్నది. కావున ప్రభువునందు పిల్లరా, మన జీవితాల్లో మనము కూడా ఈ నడిపింపులోనికి, ఈ ఎదుగుదలలోనికి రావాలి. ఒక కుటుంబాన్ని మనం చూసాం, మానోహ భార్యను. దేవదూతలు ఇద్దరితో మాట్లాడిన అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో మన కుటుంబాల్లో మనము ఆ అనుభవాలు మనం పొందాలి. భార్యతో, తల్లితో ప్రభువు మాట్లాడాలి. అలాగే తండ్రితో, భర్తతో కూడా ప్రభువు మాట్లాడాలి. ఇలాగ మాట్లాడిన అనుభవాలు చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి, ఆశీర్వాదకరముగా ఉంటాయి. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలా సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. పరలోకము నుండి ధరకే తెంచిన దేవుని స్తుతించెదము. పరలోకము నుండి ధరకే తెంచిన దేవుని స్తుతించెదము. నశించిన దానిని వెదకి రక్షించిన యేసుని స్తుతించెదము. నశించిన దానిని వెదకి రక్షించిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము.
హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమా